ఇది ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం. మంజీరా నది పొంగి పొర్లుతున్నది. వరద ఎక్కువగా ప్రవహించడం వలన దేవాలయం మొత్తం నీటితో కప్పబడి పైకప్పు వరకు మునిగిపోయింది. మంజీరా నది ఏడుపాయలుగా చీరి ఆ ఏడుపాయల మధ్యలో అమ్మవారు ఆవిర్భవించడం అనేది ఇక్కడ ప్రత్యేకమైన విశేషం. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారి ఇక్కడ కొలవబడుతుంది. తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఏడుపాయల మంజీరా నది ఉధృతంగా పారడం వల్ల భక్తుల రద్దీ కూడా తగ్గిపోయింది. ఈ వరద ఉధృతి తగ్గినాకనే భక్తులు రావాల్సి ఉంటుంది. భక్తులు ఇది గమనించగలరు. వరద నీరు దేవాలయంలోకి ప్రవేశించి దేవాలయం పైకప్పును అందుకుంటున్నందున అమ్మవారి పూజలకు ఆటంకం కలగకుండా ఉత్సవమూర్తిని రాజగోపురంలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు ఆచార్యులు. సింహవాహిని త్రిశూలధారిణి దుర్గా భవానీకి జై.